నిన్న ఒక వీడియో చూశాను నేను. రాహుల్ గాంధీ ఎక్కడో మీటింగ్‌కు వెళ్తే అక్కడ వాళ్ళ కార్యకర్తలందరూ అరుస్తున్నారు. రాజా, రాజా, రాజా అని. దానికి అతను వారిస్తూ అలా అరవకండి, నేను రాజాను కాను, రాజాను కావాలని కూడా అనుకోవడం లేదు అని చెప్పిండు. ఆయన చెప్పింది ఆ క్లిప్పింగ్ పెడుతున్నాను, చూడండి మీరు. नहीं, मैं राजा नहीं हूं, राजा बनना भी नहीं चाहता हूं। मैं राजा के अगेंस्ट हूं, कॉन्सेप्ट के अगेंस्ट हूं। చూశారు కదా, ఇది నేను దీని మీద విశ్లేషించదలుచుకున్నాను. ఎస్, రాహుల్ గాంధీ ఎందుకో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని 15 ఏళ్ళ నుంచి అతన్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అతనిలో ఒక లక్షణాన్ని నేను గమనించాను. అది నాయకత్వ లక్షణం. అంటే అతను పూర్తిగా బాధ్యతలు నెత్తినేసుకోవడానికి ఇష్టపడడేమో అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అతను అధ్యక్ష పదవిని తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. అలాగే కాంగ్రెస్ అంటే పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకునిగా ఒప్పుకున్నాడు, కానీ దానిలో పెద్దగా అతను బాధ్యతలు తీసుకొని ఏదో చేయాల్సిన అవసరం కూడా ఉండదు. దాంట్లో ఏమైనా ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపాల్సిన విషయమే ఉంటుంది, కానీ బాధ్యతలు అనేది ఏమీ పెద్దగా ఉండవు దాంట్లో. కానీ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు రాహుల్ గాంధీ అంటే, నేను అనుకోవడము అతని కుటుంబంలో జరిగినటువంటి దారుణమైన సంఘటనల వల్ల కావచ్చు అనుకుంటాను. అతను చిన్నప్పుడు ఉన్నప్పుడే, బాల్యంలోనే అతను వాళ్ళ నాన్నను ఉగ్రవాదుల దుశ్చర్యలో వాళ్ళ నాన్నను కోల్పోవడము, అలాగే వాళ్ళ నానమ్మను కూడా ఉగ్రవాదుల కాల్పుల్లో కోల్పోవడము, అది అతని మనసులో కొంచెం నాటుకుపోయిందేమో అని నేను అనుకుంటున్నాను. భవిష్యత్తులో కానీ కాంగ్రెస్ కానీ 100-150 సీట్లు 200 సీట్లు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా రాహుల్ గాంధీ మాత్రం ప్రైమ్ మినిస్టర్ కాడని నేను చెప్పగలను. రాహుల్ గాంధీ ఫస్ట్ ఛాయిస్ వాళ్ళ చెల్లెలు ప్రియాంక గాంధీ ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రియాంక గాంధీ మీకు క్లిప్పింగ్ పెడతారు చూడండి, ఆమె మాటల్లో కూడా చాలా స్పష్టత ఉంది. ఆమె కొన్ని మాటల్లో ఇందిరాగాంధీని పోలి ఉంటుంది. అయితే ఇక్కడ పోలిక కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఆమె మాటల్లో స్పష్టత మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. ఆ క్లిప్పింగ్ చూడండి మీరు. आप हंस रहे हैं, लेकिन ये गंभीर बात है। लेकिन न जनता के बीच जाने की हिम्मत है और न आलोचना सुनने कि इस चुनाव में हारते हारते जीतने से इन्हें एहसास हुआ कि ये संविधान बदलने की बात इस देश में नहीं चलेगी। దాని అర్థం నేను అనుకోవడము, నేను భవిష్యత్తులో కూడా ప్రధానమంత్రిని కాను అని చెప్పడం అని నేను భావిస్తున్నాను.